హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజ్ విద్యార్థుల నిరసనలతో అట్టుడికింది. తెలుగునాట తొలి మహిళా కళాశాలగా ఏర్పాటైన ఈ కాలేజ్ని 2022లో కోటి మహిళా విశ్వవిద్యాలయం అప్గ్రేడ్ చేశారు. దీంతో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే కోటి మహిళా కళాశాల విశ్వవిద్యాలయంగా మారి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ యూజీసీ గుర్తింపు దక్కలేదని విద్యార్థుల్లో ఆందోళనకు దిగారు. చివరి సంవత్సరం పూర్తవుతోన్న విద్యార్థుల్లో తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్స్ ఇస్తారని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని వెంటనే యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మండే రోజు వాళ్ళు వస్తాము తీసుకెళ్తాము అన్నారు. సెషన్ అయ్యే ముందే తీసుకెళ్తామన్నారు. ఒకవేళ కాకపోతే మీతోటి మేము మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం. మేము ఇంత పేషెన్స్ తో ఎందుకున్నామంటే మీరు ఇక్కడ నిలబడి మాట్లాడారు.